Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ప్రచారంలో భాగంగా బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుందని చెప్పారు కదా. అలా జరిగితే చాలా సంతోషం. కానీ తమిళనాడు లోపల సిచ్యువేషన్ అనేది వేరేగా ఉంది. ఇప్పటి వరకు డిఎంకే, అన్నా డిఎంకే, కరుణానిధి, జయలలిత, స్టాలిను, పళనిస్వామి, మురుగన్ స్వామి, ఆ స్వామి, ఈ స్వామి, తొక్కస్వామి, తోటకూర స్వామి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్రవిడవాదం అనేది ముందుకు వస్తుంది ఈ ద్రవిడం లోపల. అంటే మా ద్రవిడవాదమే గొప్పది, మేము ద్రవిడులమే గొప్ప వాళ్ళము, మేము నిజమైన భారతీయులము అని చెప్పేసి వేరే ఏ పార్టీలో కూడా ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం అక్కడ కనిపించదు. సరే, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. బీజేపీ కూటమి ఈసారి అక్కడ మరి విజయడంక ముగిస్తుందని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకంటే కుక్కతో ఒక రాయి కట్టినంతసేపే చక్కగా ఉంటుంది, రాయి తీసేస్తే మళ్ళీ అది వంకరవుతుంది. ఈ తమిళనాడు యొక్క ఓటర్ల నాడి కూడా అంతే. ఎందుకంటే మొన్న జరిగినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో చూసినాం కదా, అన్నామలై తన ఐపీఎస్ క్యాడర్కి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎంత ప్రచారం చేసిండు. ప్రచారం చూస్తే అసలు గెలుస్తారు, ఒక సీటున కనీసం బీజేపీ సీటు ఇదంటే అన్నా డిఎంకే పార్టీలు కాకుండా ఇతర పార్టీల సీటు వస్తుందని ఆశ ఉండేది. చివరికి అతను ఓటమి పాలయ్యాడు. ఏం చేసినా తమిళ ఓటర్ల యొక్క నాడి అనేది డిఎంకేకు, అన్నా డిఎంకేకు బాగా తెలుసు. ఎలక్షన్స్ టైం లోపల విపరీతమైనటువంటి మద్యము, డబ్బు, ధన ప్రవాహం, వీటికే వాళ్ళు మొగ్గు చూపుతారు. ఇప్పుడు కొత్తగా విజయ్ జోసఫ్ వచ్చింది కదా, మరి ఇలయ దళపతి అని పేరు. ఆయన కూడా మరి రాజకీయంలో కూడా ఏదో పార్టీ తీసిండు. మొన్న రీసెంట్గా ఎక్కడో ముస్లింల ఇఫ్తార్ పార్టీకి వెళ్తే వాళ్ళు తన మీద ఫత్వా జారీ చేసినట్టు. ఆ విషయం ఇంకా బయటికి రాలేదు, మరి ఇదైతే చూడాలి. ఇప్పుడు కొత్త వ్యక్తి కూడా అక్కడ వచ్చిండు. మరి అంటే పరోక్షంగా చూస్తే అంటే అక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం. ఇక్కడ తమిళనాడు లోపల మరి హిందువులు లేరా అంటే మొత్తం హిందువులు ఉన్నారు, మేజర్ శాతం ఎక్కువగా, ఒక 80%, 82% ఉన్నారు. ముస్లిమ్స్ ఒక 16% తమిళనాడు లోపల, మిగతా వాళ్ళంతా క్రిస్టియన్స్ అట్లా ఉన్నారు. మరి అక్కడ ఎంత మనం హిందువులు ఉండగా మరి అక్కడ బీజేపీ స్థానికంగా ఎందుకు బలం పుంజుకోలేకపోతుంది అంటే చెప్పాను కదా, ద్రవిడవాదం అని చెప్పేసి, పెరియార్ భావజాలము, ద్రవిడవాదము, వీటికి తమిళ ప్రజలు సెంటిమెంట్తో ఈ పార్టీలేంటి వారిని సమీకరిస్తాయి. అదేవిధంగా మద్యము, ధన ప్రవాహము అధికంగా ఉంటుంది. ఒక గ్రామం లోపల వెళ్ళి రెండు పార్టీలు కూర్చుంటాయి, ఇగో మేము ఓటుకి ఇంత ఇస్తామంటే ఇంకో ఎక్స్ పార్టీ మేము అంత ఇస్తే ఎక్కువ ఇస్తాం, వాళ్ళకంటే ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా ఓట్లు వాళ్ళకే పడతాయి. కానీ ఈ తోటకూర హిందూ ఇట్లాంటి అదే అక్కడ అలాంటివి ఏమీ ఉండవు. సినిమా లోపల ఇదే దళపతి కాళ్ళ దగ్గరేసి 10 మంది గుండగాలని ఇట్లా కొట్టి అయితే వాడు హీరో, వాడికి గుడి కడతారు. ఎట్లయితే ఖుష్బు గుడి కట్టిర్రు, రజనీకాంత్ ఎట్లా ఆరాధిస్తారో, రాజకీయాలకు వస్తా లాస్ట్కి వచ్చి రాజకీయాలకు రాకుండా కనుమరుగు అయిపోయిండు, సినిమాలు తీసుకుంటూ కూర్చుంటాడు రజనీకాంత్. అంటే పాలిటిక్స్లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల స్టార్టింగ్ నిలబడ్డప్పుడు సీట్లు ఏం రాలో, తర్వాత బంపర్ మెజారిటీతో గెలిచిండు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిండు. ప్రజలు అతన్ని ఆదరించండు, అతను ఎంతో కృషి చేసిండు, ప్రజల మధ్యలోకి వచ్చి తన యొక్క లగ్జరీస్ లైఫ్ను త్యాగం చేసిండు. సినిమా హీరో అంటే మరి అతనికి మంచి రెమ్యునరేషన్ ఉంటుంది, సమాజం లోపల ఒక ఫాలోయింగ్ ఉంటుంది, యూత్ లోపల. అవన్నీ వదిలేసి తను తిరిగిండు, బాగా ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది. అంటే తెర మీద ఆడే బొమ్మలే పరిపాలన సాగిస్తున్నాయి. బ్రహ్మంగారు కూడా చెప్పిండు కదా, తెర మీద తైతక్కలాడే బొమ్మలే ప్రజలను పరిపాలిస్తాయి. అంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో మాత్రం ఎక్కువగా ఇదే నడుస్తుంది. అంటే నార్త్ ఇండియాలో ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. సినిమా హీరోలు ఎవరో ఒకరు ఎలక్షన్ టైంలో కూడా తీసుకొచ్చి క్యాంపెయిన్ ఇస్తారు. కానీ సౌత్లో ఇది ఎక్కువగా ఉంది. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ చూసుకుంటే ఇది కూడా మరి సినిమా హీరో అయినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీని స్థాపించాడు కదా. అంటే ఒక చరిష్మా గల వ్యక్తి, అతని నుంచి అతని వారసులు ఇప్పుడు వస్తున్నారు, అతని అల్లుడు కదా అక్కడ ఉన్నది. అంటే వంశపార్యపర్యంగా ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వంశపార్యపర్యంగా, ఇప్పుడు పూర్వకాలము రాజుల సంస్థానాలు ఉంటే రాజు పోతే రాజు కొడుకు, రాజు కొడుకు పోతే రాజు మన్మడు, ఇట్లా రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు. ఈ ప్రాంతీయ పార్టీలు కూడా అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన దగ్గర బీఆర్ఎస్ పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ, అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కదా. ఇందులో కూడా ఇంకా 50 ఏళ్ళ వరకు పోతే కూడా వీళ్ళ కుటుంబం, కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత హిమాంశు కొడుకు,
వీళ్ళే పార్టీకి ప్రెసిడెంట్లు అవుతారు. కార్యకర్త మాత్రం కార్యకర్తగానే మిగిలిపోతాడు. ఎందుకంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ 70 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. చాచా నెహ్రూజీ, గులాబ్ పువ్వు పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకున్న నెహ్రూజీ, తన సిగరెట్లని విదేశాల నుంచి తెప్పించినటువంటి నెహ్రూజీ, విలాసాలకు అలవాటు పడి లార్డ్ మౌంట్ బాటన్, ఇంకా వద్దులే ఎందుకు అంత డీప్గా వెళ్ళదు కానీ, ఇందిరాగాంధీ, తర్వాత ఆమెకు తోక గాంధీ, సంజయ్ గాంధీ చనిపోయింది కదా, తర్వాత ఇంకో తోక గాంధీ రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ వంశంలో ప్రియాంక గాంధీ, అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా బలమైన లీడర్లు ఎవరు లేరా? ఇక అట్టడుగున్నటువంటి కార్యకర్త వాడు కార్యకర్తనే పుట్టి కార్యకర్తనే కానీ చనిపోవాలి. ఎట్లా అంటే చెదలు పుట్టి చెదలు చనిపోతుంది, అట్నే ఉండాలి కార్యకర్త. కార్యకర్తలు మాత్రం పైకి వచ్చేటువంటి చాలా తక్కువ ఈ ప్రాంతీయ పార్టీ లోపల. మరి బీజేపీలో కూడా అట్లా లేదు, జాతీయ పార్టీ ఉన్నటువంటి బీజేపీలో అట్లా లేదు. ఆర్ఎస్ఎస్ అతి చిన్న కార్యకర్త ఉన్నటువంటి మోడీ, ఒక ఛాయాముఖులైనటువంటి మోడీ ఈరోజు దేశానికి ప్రధానమంత్రి. తమిళనాడు అంటే ఇవన్నీ విషయాలు ఏం చెప్తున్నారంటే, తమిళనాడు లోపల పెరియార్వాదము, ఈ ద్రవిడవాదం అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ వాళ్ళు 2 పార్టీలకే, ఇప్పుడు కరుణానిధి, జయలలిత ఒకరి తర్వాత ఒకరు టర్మ్ బై టర్మ్ వాళ్ళు అక్కడ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి అభివృద్ధి జరగలేదు అంటే కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే కదా నీకు ఫండ్స్ అని వస్తుంది. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలివిగా అడుగులు వేసి కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి లోపల ముందుకు పయనిస్తుంది. రానున్న 5 ఏళ్ల లోపల దేశం లోపల 4వ అతిపెద్ద, దేశం లోపల 4వ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన ఆశ్చర్యపోనవసరం లేదు కదా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్ అయి ఉన్నప్పుడు ఫండ్స్ అనేవి ఫ్రీ ఫ్లోగా వస్తుంటాయి. అది ఇప్పుడు మన తెలంగాణ చూసుకోండి, మన దగ్గర ఉన్నటువంటి లోకల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క, ఇప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న అధిష్టానం మాత్రం ఉండదు కదా. అధిష్టానం ఏం చెప్తే అది ఈయన వినాలి. అంటే తాళం చేయి అనేది అధిష్టానం చేతిలో ఉంటుంది, సీఎం చేతిలో ఏముంటుంది. ఈయన కూడా మంచి పథకాలు చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆశ ఉంటుంది సీఎంకు. రాష్ట్రాన్ని నాశనం చేయాలి ఉంటుందా? ఉంటుంది కదా. కానీ అతను ఖులేఆం అంటే ఫ్రీగా నిర్ణయాలు తీసుకోలేడు అనమాట. ఇప్పుడు తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ విజిట్ చేసి రావాలని కోరుకుని మనం కూడా అదే కోరుకుందాము. తమిళనాడులో కూడా ఈసారైనా బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి, తమిళనాడు యొక్క రాత మొత్తం మారాలని చెప్పేసి ఆశిద్దాం. వెయిట్ అండ్ సీ.